మొదట 44వ వచనంలో చూస్తే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అంటారు. అంటే ఇప్పుడు మనకి ధనం సంపాదించుకుంటే దాచుకోవడానికి బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉంది. పూర్వపు రోజుల్లో, మీరు కొంచెం ఈ పక్క వచ్చేయండి, కొద్దిగా జరగ. పూర్వపు రోజుల్లో ఈ సంపాదించుకున్నటువంటి సంపదను దాచుకోవడానికి ఈ విధంగా బ్యాంకింగ్ సిస్టమ్ అనేది లేదు. మరి ఎలా దాచుకునేవారు అంటే, ఆ కాలంలో ఇంటిలో ఉన్నటువంటి పురుషులు యుద్ధానికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండేది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీరు కలిగి ఉన్నటువంటి సంపదనంతా ఏం చేసేవారంటే, భూమిలో లోతుగా గొయ్యి తవ్వి దాంట్లో ఆ ధనాన్ని దాచిపెట్టి మరలా కప్పేసి వెళ్ళిపోయేవారు. కొన్ని సార్లు యుద్ధానికి వెళ్ళి మరలా తిరిగి వస్తారా యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు అంటే గ్యారంటీ లేదు కదా. వాళ్ళు అక్కడ చనిపోయారు అనుకోండి, వాళ్ళు దాచిన ధనం అలాగనే మట్టిలో ఉండిపోతూ ఉండేది. తర్వాత కొంత కాలానికి ఎవరైనా దాన్ని కనుగొన్నప్పుడు ఆ నిధులు దొరికాయి అని చెప్తూ ఉండడం మనం చూస్తాం. కథలు చదివినప్పుడు, చరిత్ర చదివినప్పుడు గట్ట నిధులు దొరికాయని చెప్తాం. ఎలా దొరికాయంటే ఎవరో దాచిపెడితే దొరికాయి, ఎవరో దాచారు ఆ మట్టిలో. అక్కడ ఏ కథ ఏం జరిగిందో మనకు తెలియదు. వాళ్ళు ఈ విధంగా తీసుకోలేనటువంటి పరిస్థితులు గతించిపోయి ఉండొచ్చు. ఆ ధనం ఆ భూమిలో అలాగే ఉండిపోయింది కదండి. ఈ దొరికినటువంటి వారు అదృష్టవంతులని భావిస్తూ ఉంటారు. ఇక్కడ పరలోక రాజ్యాన్ని గురించి ప్రభువారు చెబుతూ పరలోక రాజ్యాన్ని ఏ విధంగా చెప్తున్నారంటే, ఆయన పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కొనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొన్నాడు. ఒక వ్యక్తికి వ్యవసాయం చేస్తూ ఉండగా ఇటువంటి నిధేదో దొరికింది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మరలా ఎక్కడైతే దొరికిందో అక్కడే అతను దానిని పాతిపెట్టి నిమితంగా సైలెంట్ గా వెళ్ళి ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నదంతా అమ్మేసి ఆ పొలాన్ని ముందు సొంతం చేసుకున్నాడు. పొలం సొంతదైనప్పుడు అందులో దొరికినటువంటి నిధి కూడా తనదే అవుతుంది కదా. కాబట్టి అంతా అమ్మేసి ఆ నిధి తనకు చెందేలాగునే ఆ పొలాన్ని కొనుక్కుని అప్పుడు ఆ నిధిని సొంతం చేసుకున్నాడు. పరలోక రాజ్యం కూడా ఈ విధంగా దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది అంటారు. అంటే ఏంటి అర్థం? దాచబడిన ధనం అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, ప్రకృతి సంబంధమైన కండ్లకు ఆత్మ సంబంధమైన విషయాలు కనబడవు. అర్థమైందా మీకు? చాలాసార్లు ఈ విషయాన్ని మీకు నేను స్పష్టం చేస్తూ ఉంటాను. దేవుని పిల్లలు చాలాసార్లు నిరుత్సాహపడుతూ ఉంటారు. మమ్మల్ని ఎవరు ఐడెంటిఫై చేయట్లేదండి, ఎవరు గుర్తించట్లేదండి అంటారు. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా గుర్తించే దేవుడు ఉన్నాడు. ఆయన చూసే విషయాలు వేరు, ఆత్మ సంబంధులు చూసే విషయాలు వేరు, లోక సంబంధులు చూసే విషయాలు వేరు. బహుశా లోక సంబంధులు ఏం చూస్తారు? లోక సంబంధులు ఏం చూస్తారు? పై రూపాన్ని చూస్తారు కదండి. మనం ఎటువంటి వస్త్రాలు ధరించుకున్నాం అనేది చూస్తారు, మనం ఎటువంటి ఆభరణాలు ధరించుకున్నాం అనేది చూస్తారు, మనం వచ్చే కారు ఏ బ్రాండు, అది ఎంత ఖరీదు చేస్తుంది, మనం ఉన్న ఇల్లు ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో ఉంది, అది ఎంత కాస్ట్ చేస్తుంది, వీళ్ళు చేసే ఉద్యోగం ఏంటి, వీళ్ళకి ఎంత రాబడి వస్తుంది, ఈ విషయాలు. ఇవన్నీ ఏ విషయాలు అంటే లోక సంబంధమైనవి, పైకి కనబడే విషయాలు. ఇవన్నీ పైకి కనబడే విషయాలు. కానీ దేవుడు ఏం చూస్తాడంటే, ఉదాహరణకు ఆయన మందిరానికి ఎవరైనా వచ్చారనుకుందాం, వారు ఏ కారులో వచ్చారన్నది ఆయనకు అనవసరం, వారు ఏ బట్టలు ధరించుకున్నారన్నది ఆయనకి అనవసరం, వారు ఎటువంటి వస్తువులు కలిగి ఉన్నారనేది వారికి అనవసరం. ఆత్మ సంబంధులు కూడా ఇటువంటి నేత్రాలతో ఉండాలి. చాలా సార్లు ఆత్మ సంబంధులు కూడా ఎటువంటి నేత్రాలు కలిగి ఉంటారు అంటే లోక సంబంధమైన నేత్రాలనే కలిగి ఉంటారు. అందుకే ఏం చూస్తారు? మా డ్రెస్ అంతా ఆయన డ్రెస్ ఎలా ఉంది, ఆయన డ్రెస్ నాకంటే చాలా బాగుంది కదా, లేకపోతే ఆయన ఫోను చాలా ఖరీదైంది కదా, ఈ విషయాలే చూస్తారు. మందిరంలోనికి వచ్చిన తర్వాత ఏం చూడాలి అంటే దేవుని వైపు చూడాలి. వాక్యం ఏమని చెప్తున్నారు,
పాటలు ఏం పాడుతున్నారు, ఎవరు పాడుతున్నారు, నా పక్కన ఎవరు కూర్చుంటున్నారు, వాళ్ళ పేరేమిటి, ఎవరికైనా కష్టం ఉంటే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వాళ్ళ కష్టం ఏంటి, నేను వాళ్ళ కోసం ఎలాగునా ప్రార్థన చేయగలను, వాళ్ళకి నేను ఏ విధంగా సహకరించగలను, లేకపోతే సేవకులు ఏ బాధ్యతలు అప్పగిస్తారు, పెద్దలు ఏ విధంగా నడుచుకుంటున్నారు, సంఘములో గమనించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని విడిచిపెట్టేసి పక్కనున్నటువంటి వ్యక్తుల కుటుంబాల అనవసరమైన వ్యక్తిగత విషయాలను మనం తలెత్తుతున్నామంటే మన మనసు కూడా లోక సంబంధమైన వాటి మీదే ఉందని గ్రహించాలి. కాబట్టి ప్రభువారు చెప్తూ అంటున్నారు, పరలోక రాజ్యము దాచబడినటువంటి ధనమును పోలి ఉంది, దాని విలువ లోకపు కంటికి సహజంగా కనిపించదు అని ప్రభువారు చెప్పారు. అందుకే ఆత్మ సంబంధులకు ఆ వాక్యం చెప్తున్నప్పుడు ప్రభు ఏమని చెప్తాడంటే, మనుషుల యొక్క మనోనేత్రములు తెరవబడాలి, మనుషుల యొక్క మనోనేత్రములు తెరవబడాలి. తెరవబడకపోతే వారు లోక సంబంధంగానే ఆలోచన చేస్తారు, ఆత్మ సంబంధంగా ఆలోచన చేయలేరు. కాబట్టి మనము ఎటువంటి వారము అంటే వాక్యం చెప్తుంది, రక్షింపబడిన తర్వాత మన మనోనేత్రములు తెరవబడ్డాయి, మనం ఆత్మ సంబంధంగా పరిగణించబడుతూ ఉన్నాం. మనం ప్రాధాన్యతను ఇవ్వాల్సినటువంటి విషయాలు ఉన్నాయి, వాటికే మనం ప్రాధాన్యతను ఇవ్వాలి. పరలోక రాజ్యం మనం ప్రభు కృపను బట్టి పొందుకున్నాం. నేను రాబోయే రోజుల్లో పరలోక రాజ్యంలో నేను ఉంటాను అనేటటువంటి నిరీక్షణ ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా స్థిరమైనదిగా ఉంటుంది. అది లేదు అంటే వాళ్ళు స్థిరమైనటువంటి నిజమైనటువంటి క్రైస్తవులు కాదు. నిజమైన క్రైస్తవుని యొక్క దృష్టి ఎక్కడ ఉంటుందంటే పరలోక రాజ్యం మీదే ఉంటుంది. ఇక్కడ సంపదను కూర్చుకోవాలనో, లేకపోతే ఇక్కడ అందరికంటే గొప్పవానిగా పరిగణించబడాలనో, పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలనో, లేకపోతే వేరే విధంగానో కృషి చేయడం కంటే దేనికోసం ప్రయాసపడతాడు ఒక ఆత్మ సంబంధి అంటే, ఎవరు నన్ను గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు, ఎవరు నాకు ప్రాధాన్యతనిచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పర్వాలేదు, నేను దేనికోసం సిద్ధపడుతున్నానంటే పరలోక రాజ్యం కోసం సిద్ధపడుతున్నాను. ఈ దాచబడినటువంటి పరలోక రాజ్యం యొక్క విలువ వాక్యపు వెలుగులో నేను తెలుసుకున్నాను. కాబట్టి లోకానికి అది మరుగై ఉంది కానీ నాకు తేటగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దాచబడినటువంటి ధనమును పోలి ఉందని ప్రభువు వారు చెప్పారు. మనం రెండో విషయం ఏమిటంటే వ్యక్తిగత అనుభవాల్లోనికి రావాలి. ఇక్కడ ప్రభు వారు చెప్తున్న విషయం ఏమిటంటే, ఆ మనుషుడే స్వయంగా వెళ్ళి ఆ ధనమును, దాచబడినటువంటి ధనమును అతడు కనుగొన్నాడు. రక్షణ అనేది ఇతరుల యొక్క భక్తి మీద ఆధారపడింది కాదు. రక్షణ అనేది ఏ విధంగా ఉంది అంటే వ్యక్తిగతమైనదిగా ఉంది కదండి. చాలా మంది ఏమని చెప్తారు, మా కోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారులేండి, మా కోసం సంఘం ప్రార్థన చేస్తారులేండి అంటారు. నిజమే, ప్రార్థన చేస్తారు. మా సేవకుల ప్రార్థనకు విలువ లేదు అని నేను చెప్పడం లేదు, సంఘ ప్రార్థనకు విలువ లేదని నేను చెప్పడం లేదు. దానికి చాలా ప్రాముఖ్యత వాక్యంలో ఇవ్వబడింది. సేవకులు ప్రార్థన చేస్తే దేవుడు విన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే సంఘము ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప అద్భుత కార్యములు జరిగినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంఘ ప్రార్థనకు ప్రాముఖ్యత ఉంది. ఒక సహోదరుడు మరొక సహోదరిని కొరకై ప్రార్థన చేసే విజ్ఞాపన ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది. విశ్వాసంతో చేసే ప్రార్థన, ప్రతి ప్రార్థన కూడా ముఖ్యమైనదే. కానీ ఎవరికి ఈ ప్రార్థన ఆపాదించబడుతుంది అంటే అవతల వ్యక్తిలో కూడా విశ్వాసం ఉండాలి. అవతల వ్యక్తిలో కూడా విశ్వాసం ఉండాలి. ఊరికే నేను ప్రార్థన చేసినంత మాత్రాన ఆ వ్యక్తి రక్షణలోనికి రాడు. మనం ఆత్మ సంబంధంగా అందరి కోసం భారం కలిగి ప్రార్థన చేస్తాం, అది మన బాధ్యత, అది వేరే. కానీ నేను ప్రార్థన చేసినందు మూలంగా అతడు రక్షణ పొందుడు. అతడు వ్యక్తిగతంగా ప్రభువుని తెలుసుకోవాలి. నేనేదో ప్రార్థన చేశాను కదా అని ప్రభు వాళ్ళని క్షమించేయడమో, నేను ప్రార్థన చేశాను కదా అని పరలోకంలోనికి ఏదో అనుమతించేయడమో జరగదు. ఒక వ్యక్తి తన యొక్క పాపములను తెలుసుకుని వ్యక్తిగతంగా తాను అపరాధి, పాపి, దోషి, కాబట్టి నరకానికి పాత్రుడు,
ఈ అన్నిటి నుండి తప్పించుకోవాలంటే ప్రభు వైపు నేను చూడాలి, ప్రభువు నమ్ముకోవాలి, వేరే ఆశ్రయం ఏది లేదు అని తెలుసుకుని ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వారే రక్షణ పొందుతారు. ఈ వ్యక్తిగత అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ రావాలి. ఒకసారి నేను వాక్యం చెప్తున్నప్పుడు చాలా వివరంగా చెప్పాను. చాలా మంది ఏమంటారు అంటే ప్రభువుని తెలుసుకోవడానికి, ప్రభువుని విశ్వసించడానికి వాయిదాలు వేస్తారు. ఎలా వాయిదాలు వేస్తారు అంటే ప్రభువుని నమ్ముకుంటే యథార్థంగా బ్రతకాలండి, ప్రభువుని నమ్ముకుంటే ఆజ్ఞలను అనుసరించాలండి, ఎన్నో పద్ధతులు ఉంటాయండి. నిజమే, ప్రభువుని నమ్ముకుంటే మోక్షం అని తెలుసు, ప్రభువుని నమ్ముకుంటే వాక్యాన్ని అనుసరించాలని, ఆజ్ఞలు ఉన్నాయని, యథార్థంగా బ్రతకాలని అన్నీ తెలుసు, యేసయ్యే లోకరక్షకుడు అని తెలుసు. అలా అంటే నిజంగా వారికి వారే స్వతహాగా ఏం చేస్తున్నారంటే రక్షణను తృణీకరిస్తున్నారు. ఎరిగి ఉండి ప్రభువుని ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా. లేదంటే నేను తెలియక చేశానంటే పోలీసులు పట్టుకోవడం మానేస్తారా? మానేరు కదా, తీసుకుని వెళ్ళి లోపలాడేస్తారు. ఎందుకంటే తప్పు తప్పే, పాపము పాపమే, నిర్లక్ష్యము నిర్లక్ష్యమే. కాబట్టి ఈ విధంగా చాలా మంది మనుషులు చెప్పడం నేను చూస్తాను. మీరు మా కోసం ప్రార్థన చేసేయండి, మేము మాత్రం ఇంకా టైం ఉందిలేండి, నమ్ముకుంటాం, ఇంకా మాకున్నటువంటి బలహీనతలను బట్టి రాలేకపోతున్నాం, ఈ మమ్మల్ని ఏం చేస్తున్నాయంటే అడ్డుగా ఉన్నాయి. మరి అడ్డుగా ఉంటే తొలగించుకో. మరి వాటినే పట్టుకుని వేలాడుతూ ప్రభు యొక్క కృపను నిర్లక్ష్యం చేసుకుంటే ఎవరు నష్టపోతారు? మీరే నష్టపోతారు. అప్పుడు మేము ప్రార్థన చేస్తాంలే అని చెప్పకూడదు వాళ్ళకి. లేదు లేదు, మీరు రక్షణ పొందాలి, దేవుడిచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఖచ్చితంగా చెప్పాలి. చాలా మంది విశ్వాసులు కూడా ఏమని చెప్తున్నారంటే సరే మేము ప్రార్థన చేస్తాంలే, మీరు పాపంలో కొనసాగండి అన్నట్టుగా చెప్తున్నారు. అటువంటి ఎక్స్క్యూజెస్ ఏమి లేవు. వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రభు దగ్గరికి రావాలి. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏ వ్యక్తి రక్షణ పొందడు, విశ్వాసులు ప్రార్థన చేస్తే, పెద్దలు ప్రార్థన చేస్తే ఏ వ్యక్తి రక్షణ పొందడు. దేవుని కృపను బట్టి నీకు ఏదో కొద్దో గొప్ప మేలు జరగవచ్చేమో, కానీ అది స్థిరమైనది కాదు, అది శాశ్వత కాలం ఉండేది కాదు. శాశ్వత కాలం ఉండేది పరలోక భాగ్యం. కాబట్టి పరలోకం మీదే మన దృష్టి పెట్టాలి. ఎదుటి వాళ్ళకి కూడా ఏమని చెప్పాలంటే పరలోక రాజ్యం వైపు మీరు చూడండి, ఆ రాజ్యం చాలా గొప్పది, ఆ రాజ్యంలో ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ఆనందమే. ఈ లోక సంబంధమైనటువంటి పాపం ఏది అక్కడ ఉండదు. అక్కడ ప్రభుతో మనం శాశ్వత కాలం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, ఆరాధనను కలిగి ఉంటాం. ఆ సహవాసంతో మనం పోలిస్తే లోక సంబంధమైనటువంటి ఏ సంతోషము కూడా సరితూగలేదు. మనం మంచి వస్త్రాలు వేసుకున్నాం అనుకోండి, కొద్దిగా సంతోషం కలుగుతాయి. ఒక కారులో వెళ్ళాం అనుకోండి, కొద్దిగా సంతోషం కలుగుద్ది. ఏదైనా కొత్త వస్తువు కనుక్కున్నాం అనుకోండి, కొద్దిగా సంతోషం కలుగుద్ది. ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఒక సంతోషం కలుగుద్ది. లేకపోతే ఇంకోటేదో సంపాదించుకుంటే ఇంకా సంతోషం కలుగుద్ది. కానీ ఈ లోక సంబంధంగా మనం చూస్తున్నటువంటి చిన్న చిన్న సంతోషాలన్నిటికంటే పరలోక రాజ్య భాగ్యము చాలా గొప్పది. ఆ సంతోషం ముందు ఈ లోక సంబంధమైన తాత్కాలికమైనటువంటి సంతోషాలు ఎన్నదగినవి కావు, సరిపోవు. దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఇది కదండి. కాబట్టి ఆ సంతోషం వైపే మనం చూడాలి, కానీ ఎల్లప్పుడూ మనం లోక సంబంధమైనటువంటి సంతోషాల్లోనే మునిగి ఉండడానికి వీల్లేదు. ఇక్కడ ఒక సంతోషకరమైనటువంటి సమర్పణ కనబడుతుంది. ఆ వ్యక్తి తనకున్నదంతా తనకు తానే ఇష్టపూర్వకంగా సంతోషంగా అమ్మివేశాడు. అమ్మేసి ఆ సొమ్మంతటిని తెచ్చి నష్టపోయాను అన్నట్లుగా కాకుండా ఇచ్చేసి దానితో ఆ సొమ్ముతో ఏం చేసుకున్నాడు అంటే ఈ పొలాన్ని సంపాదించుకున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది. ప్రభువుని నమ్ముకున్న తర్వాత కదా, ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొన్ని విషయాలు త్యాగం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఒక ఆత్మ సంబంధి బాధపడతాడా అంటే బాధపడడు. ఎందుకంటే పొందుకోబోయే భాగ్యం ముందు ఈ లోక సంబంధమైన చిన్ని త్యాగాలు బాధను కలుగజేయు. అతనికి సంతోషంగానే త్యాగపూరితంగా జీవిస్తాడు. చాలా విషయాలను ఆత్మ సంబంధులు విడిచిపెట్టేస్తారు. స్నేహితులు వచ్చి అంటారు, విలాసంగా మనం ఆ పార్టీకి వెళ్దాం అంటారు, అక్కడ తాగుదాం అంటారు, తిరుగుదాం అంటారు. ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలన్నీ కూడా లోకం ఏం చేస్తుందంటే మనుషులకు ఆఫర్ చేస్తుంది.
అప్పుడు ఆత్మ సంబంధం ఏమంటాడంటే, నేను ఎందులో సంతోషించను, నేను ఎందులో సంతోషిస్తానంటే మందిరంలోకి వెళ్ళడంలోనూ, పాటలు పాడడంలోనూ, వాక్యం చదవడంలోనూ, ప్రార్థన చేసుకోవడంలోనూ, లేకపోతే ఒక విశ్వాసి ఆ కష్టాన్ని వినడంలోనూ, లేకపోతే అతన్ని ఆదరించడంలోనూ, అతనికి ఓదార్పు మాటలు చెప్పడంలోనూ, ప్రార్థన చేయడంలోనూ, వీటన్నిటిలో ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మేము ఆనందిస్తాం. నేను ఎక్కడికన్నా వెళ్ళినా సరే స్వతహాగా మేము ఎక్కడికి వెళ్ళాం. ఎవరైనా సరే సంఘంలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి ఎక్కడికన్నా వెళ్తుంటే నన్ను ఇన్వైట్ చేస్తారు వాళ్ళ కుటుంబాలతో. ఒకసారి ఒక 2 years బ్యాక్ మన ప్రసాద్ గారు వాళ్ళు సిటీలోకి తీసుకెళ్లారు. మేము వెళ్తున్నామండి, మీరు కూడా రండి అని తీసుకెళ్లారు. ఫస్ట్ టైం నేను అప్పుడు సిటీ అంత దూరం లోపలికి వెళ్ళాను. తర్వాత రీసెంట్ గా కూడా రాంబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఆ సందర్భాల్లో బయటకు వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి ఇన్వైట్ చేశారు. నేను అప్పుడు కొన్ని సందర్భాల్లో చెప్పాను, నేను మీతో కూడా రావడానికి మాకు సరైనటువంటి మీతో పాటు సమానంగా వేసుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు నా దగ్గర అని చెప్తే వాళ్ళే కొనిచ్చారు. ఈ రోజు నేను వేసుకున్న బట్టలు వాళ్ళు కొనిచ్చినవి. ఎందుకంటే వాళ్ళతో తీసుకెళ్ళడానికి వాళ్ళే బట్టలు కొనిచ్చి నాకు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులతో వెళ్ళినప్పుడు మేము సంతోషపడ్డాం, వాళ్ళతో తిరిగినప్పుడు సంతోషపడ్డాం, వాళ్ళతో మాట్లాడినప్పుడు సంతోషపడ్డాం, కలిసి తిన్నప్పుడు సంతోషపడ్డాం. ఆత్మ సంబంధులతో సహవాసం చేయడం ద్వారా మనకు ఆనందం కలుగుతుంది. లోక సంబంధులు మనపై ఎంత ఖర్చు పెడతానన్నా సరే నేను వద్దంటాను. ఎందుకంటే వాళ్ళ రూపాయి మనకు వద్దు. ఎందుకు అనవసరంగా నా మీద నువ్వు ఖర్చు చేసుకోవడం? నీతో సంతోషంగా నేను తిరగలేను, నీతో సంతోషంగా నేను తినలేను, నీతో సంతోషంగా నేను తాగలేను. ఎందుకంటే మీరు వెళ్ళే ప్రదేశాలు వేరు వేరు. అక్కడికి నేను రాకూడదు, అక్కడ కూర్చోనకూడదు, అక్కడ మేము ఏది తాకూడదు. అటువంటి సందర్భాలకు రావడం వల్ల మాకు అభ్యంతరాలు కలుగుతాయి, మీకు అంత సంతోషం కాదని చాలా విషయాలు మేము రిజెక్ట్ చేస్తూ ఉంటాం. మా స్నేహితులు ఒకసారి ఇక్కడికి వచ్చారు విశాఖపట్నం. వాళ్ళు ఏదో చెప్పారు, ఫుడ్ ఒక పేమెంట్ చేస్తే చాలట, ఇక అక్కడ ఉన్నవన్నీ తినొచ్చట, ఎంత కావాలితే అంత. చాలా రకాలు, ఒక 50 రకాలు ఎన్నో ఉంటాయట. నేను ఎప్పుడు తినలేదు అటువంటి భోజనం. దానికి రండి అని పిలిచారు. నేను అంత ఫుడ్డీ కాదు, అంత తినలేను, ప్లస్ మీరు ఇంకా చాలా ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, వాటన్నిటిలో నేను ఉండలేనని నేను రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేస్తే నువ్వేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, వస్తే సరిపోతుంది అందరితో అన్నారు. డబ్బుల సమస్య కాదు, మాకు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమిటంటే మాకు కొన్ని నియమాలు అడ్డొస్తాయి, వాటిని మీరి ఎక్కడికి రాలేము, ఎంత మంచి భోజనం పెట్టినా మేము తినలేము. దానియేలు గ్రంథంలో ఈ విషయం చూస్తాం. ఆయన ఏమంటాడంటే, రాజభోగాలతో కూడినటువంటి ఆహారం పెడతానంటే మాకు వద్దు బాబు, మాకు ఆకుకూరలో పెట్టండి అంటాడు. అంటే ఇంత మంచి శ్రేష్టమైన భోజనాన్ని వదిలేసుకుంటారేంటి, మీకు తెలియలేదా అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఆత్మ సంబంధులు ఇటువంటి త్యాగాలు ఎన్నో చేస్తారు. నా జీవితంలో జరిగిన 1-2 సందర్భాలు ఏవో చెప్తున్నాను, మీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని మంచి ఆఫర్స్ మీరు విడిచిపెట్టేసే ఉంటారు మీ జీవితంలో. ఎందుకు విడిచిపెట్టేస్తామంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనకున్నటువంటి ప్రేమ, వాటి మీద మనకున్నటువంటి మక్కువ, అలాగే ప్రభు ఆజ్ఞలను అనుసరించాలనేటటువంటి సంతోషకరమైన ఒక సమర్పణ. దేవునికి స్తోత్రం. అటువంటి సమర్పణతో మనం ఎన్నో త్యాగాలు చేస్తాం. చేసినా సరే ఎప్పుడు ఆత్మ సంబంధులు బాధపడుతూ చేయరు. ఎందుకు అంటే ఈ వ్యక్తి తన యొక్క పొలం తనకున్నదంతా అమ్మేసుకుంటే బాధ కలుగుతుంది కదా ఎవరికైనా, కానీ బాధపడడం లేదు. ఎందుకంటే తాను పొందుకోబోయేది ఇంకా శ్రేష్టమైనది అనే భావన అతనిలో ఉంది. ఆత్మ సంబంధులు కూడా త్యాగం చేస్తున్నారంటే వాళ్ళ మనసులో ఏముంది, ఈ లోక సంబంధమైన వాటికంటే శ్రేష్టమైన భాగ్యాన్ని, పరలోక భాగ్యాన్ని మేము పొందుకుంటాం అనేటటువంటి భావన వారిలో ఉంది. కాబట్టి చిన్నవి నష్టపోయినప్పుడు వారు దుఃఖపడరు కదండి. దేన్ని చూస్తున్నారు వాళ్ళు? పరలోక రాజ్య భాగ్యాన్నే చూస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనం పరలోక రాజ్యం కోసం సిద్ధపడాలి అని ప్రభు వారు చెప్పారు. ఈ విధంగా సిద్ధపడాలి అంటే ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువుకి ప్రథమ స్థానం విశ్వాసులు ఇవ్వాలి. క్రీస్తు ప్రభువుని నీ జీవితంలో పెద్ద పీఠం వేసి కూర్చొండబెట్టాలి. ఆయన కంటే ఎక్కువ విశ్వాసి జీవితంలో ఏది ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ప్రభువు కోసం నేను విడిచిపెట్టేయాల్సి వస్తే
నేను ప్రేమిస్తున్న దేనినైనా సరే విడిచిపెట్టడానికి నేను సిద్ధమే. అర్థమైందండి? ప్రేమిస్తున్నానంటే అర్థం ఏమిటంటే, నేను ప్రభు కోసం విడిచిపెట్టాల్సి వస్తే దేనినైనా విడిచిపెట్టేయడానికి నేను సిద్ధమే అనేటటువంటి సమర్పణతో ప్రభువుకి మొదటి స్థానం ఇచ్చి మనం ముందుకు సాగాలి. ఒక వ్యక్తి మంచి ఉద్యోగంలో ఉన్నాడు అనుకుందాం. ప్రభువు కోసం తన యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టేయాల్సి వస్తే అతడు ఏం చేయాలి? సాధారణంగా చెప్పండి, సూటిగా చెప్పండి. ప్రభువుని విడిచిపెట్టేసుకోవాలా లేకపోతే ఉద్యోగాన్ని విడిచిపెట్టేసుకోవాలా? అంటే ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ ప్రభువు కోసం ఆస్తిని విడిచిపెట్టేసుకోవాల్సి వస్తే ఆస్తినే విడిచిపెట్టుకోవాలి, ప్రభువుని విడిచిపెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఉద్యోగముల కంటే, ఈ లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆస్తిపాస్తుల కంటే, ఈ లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప వేరే విషయాల కంటే ప్రభువే గొప్పవాడు. ఆయనిచ్చే పరలోక రాజ్యమే, మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యమే గొప్పది. అంతకంటే గొప్పది ఈ లోకంలో ఏది లేదు. కాబట్టి ఆ దృష్టితో పరలోక రాజ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకుని, ప్రభువు నా కొరకు సిద్ధపరిచిన స్థలానికి నేను చక్కగా వెళ్ళాలి, ప్రభుతో శాశ్వత కాలం సహవాసం చేయాలి అనేటటువంటి ఆలోచనతో మనం ముందుకు సాగాలి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 33వ వచనాన్ని చదవండి, ఎవరైనా చదివేవారు. మరియు 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రభువు రాజ్యాన్ని వెతికితే, ఆయన నీతిని వెతికితే గొప్ప ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వలేడా? అంటే దేవుడు ఇస్తాడు. ప్రభు నీతిని, ప్రభు రాజ్యాన్ని వెతికితే ఆస్తిపాస్తులను దేవుడు ఇవ్వలేడా? అంటే ఇస్తాడు. దేవుడు ఇచ్చేదానికంటే మనం సంపాదించుకునేది గొప్పదా అంటే అంత మనం సంపాదించలేం. ఒకవేళ దేవుడు ఇవ్వాలనుకుంటే, ఒక వ్యక్తిని హెచ్చించాలనుకుంటే, తన జీవితంలో తాను తలకిందులుగా తపస్సు చేసినా పొందుకోలేనటువంటి గొప్ప స్థానానికి దేవుడు కొన్ని రోజుల్లోనే తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ మనిషి ఎంత ప్రయాస పెడితే తాను సాధించగలుగుతాడు అటువంటి స్థానాలను? చాలా ఉదాహరణలు ఈ మధ్యకాలంలో వాక్యం చెప్తున్నప్పుడు మీకు చెప్పాను. దావీదును ఉదాహరణగా మనం చూసాం. దావీదు మొదటి స్థానం ఏమిటి, తర్వాత అతను ఉన్నటువంటి స్థానం ఏమిటో మనం నేర్చుకున్నాం. అయ్యగారు చెప్పారు, నేను కూడా కొన్ని సందర్భాల్లో దాన్ని వివరించాను. కాబట్టి మొదటి స్థానంలో దావీదును ఊహించుకోండి. ఎన్ని మందలు గొర్రెలు కాస్తే అంత సంపన్నుడవుతాడు దావీదు. ఎన్ని గొర్రెలను అతడు మల్టిప్లై చేస్తే అటువంటి అధికారం అతనికి వస్తుందా? అసలు ఎన్ని సంవత్సరాలు గొర్రెలు కాసినా అటువంటి సంపద వస్తుందా? అటువంటి అధికారం తన సొంతం అవుతుందా? అవ్వదు. కానీ దేవుడు అతని పక్షాన ఉన్నాడు కాబట్టి చేయలేనటువంటి కార్యాలను కూడా దావీదు పక్షంగా ఉండి దేవుడు జరిగించి, మార్గాలను తెరిచి, అటువంటి ఉన్నతమైనటువంటి స్థితి గుండా ఆయన నడిపించాడు. అలాగనే ఒక వ్యక్తిని హెచ్చించువాడు దేవుడే, ఒక వ్యక్తిని తగ్గించేవాడు దేవుడే. ఒకవేళ ప్రభు యొక్క రాజ్యాన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ నష్టం మనమే భరించాలి. అర్థమవుతుందా మీకు? ఆ నష్టం మనమే భరించాలి. ప్రభువు గనక మనం మొదటి స్థానం మన జీవితంలో ఇవ్వలేకపోతే, లోకాన్ని మన జీవితంలోనికి ఆహ్వానిస్తే, లోక సంబంధమైన విషయాలనే మనం పెద్దపీఠం వేసి కూర్చోండబెడితే అవే నిన్ను ఏలుతాయి, నీ జీవితం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ఆ వ్యక్తి చేసినట్లుగా పాపపు అలవాట్లను విడిచిపెట్టాలి. ఆ వ్యక్తి చూడండి, తనకు కలిగినదంతా అమ్మివేసినట్లుగా మనం కలిగి ఉన్నటువంటి పాత జీవితాన్ని, పాపపు అలవాట్లను మనం ఏం చేయాలంటే ప్రభు కోసం విడిచిపెట్టేయాలి. వాటి వైపు మళ్ళా చూడకూడదు. అవి నాకు ఇష్టం లేదు, అవి ప్రభు చిత్తం కాదు, నాకు పరలోక రాజ్య భాగ్యం కావాలి అనే స్వార్థము, పాపము, లోక ఆశలను, లోక సంబంధమైనటువంటి సంతోషాలను విడిచిపెట్టాలని వాక్యం చెప్తుంది. ఎవరైతే ప్రభు కోసం ఈ విధంగా సంతోషంతో ఈ పాత జీవితంలో ఉన్నటువంటి పాపపు అలవాట్లను విడిచిపెడతారో, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో, అట్టివారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత
ప్రభువు దగ్గరకు వస్తే ప్రభువులో ఒక రకమైనటువంటి ఆనందాన్ని మనం పొందుకుంటాం. దాన్ని ఏమని వాక్యం చెప్తుందంటే రక్షణ ఆనందము అంట. అంటే నాకు ప్రభువు దొరికాడు. నాకు ఎవరు దొరికారు? ప్రభువు దొరికాడు. లోక సంబంధంగా మనుషులకు నేను చిన్నవాడిని అయినా, లోక సంబంధంగా నేను ఎవరికి లక్ష్య పెట్టదగిన వాడిని కాకపోయినా నాకెవరు దొరికారు? పొలంలో పని చేసుకుంటున్నటువంటి నాకు అనుకోకుండా ఒక నిధి దొరికింది. ఆ నిధి ఏమిటి అంటే పరలోక రాజ్యము, యేసు ప్రభువు. ఆ దాని ముందు నేను కలిగి ఉన్నది ఏది కూడా గొప్పది కాదు అనుకుని ఒక విశ్వాసం ఏం చేయాలంటే తన జీవితంలో ఉన్నటువంటి వ్యర్థమైన విషయాలన్నిటినీ విడిచిపెట్టేసి, ఆ వ్యక్తి అమ్మి వేశాడు చూసారా, తాను కలిగి ఉన్నదంతా అలాగున విడిచిపెట్టి ప్రభు దగ్గరకు మనం వచ్చి ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని సొంతం చేసుకోవాలి. ఆ విధంగా ఒక వ్యక్తి రక్షించబడుతూ ఉన్నాడు. దేవుని వాక్యాలని మనం దాగి ఉన్నటువంటి సత్యాలను తెలుసుకోవడానికి బైబిల్ను ఎల్లప్పుడూ చదువుతూ ఉండాలి. ఆ వ్యక్తి ఏ విధంగా అయితే దాచబడినటువంటి ధనాన్ని అతడు వెలికి తీశాడో ఆ విధంగా వాక్యాన్ని మనం తెరిచినప్పుడు చక్కగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్య సత్యాలను తెలుసుకొని వాక్యాన్ని అనుసరించి మనం జీవిస్తే గొప్ప ఆశీర్వాదాన్ని, రోజు మనకు అటువంటి గుప్త నిధులు దొరుకుతూనే ఉంటాయి. వాక్యాన్ని చదువుతూ ఉంటే మనకు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాటలు దొరుకుతూనే ఉంటాయి, ప్రోత్సాహకరమైనటువంటి మాటలు దొరుకుతూనే ఉంటాయి. ఆ విధంగా వాక్యాన్ని శ్రద్ధగా మనం చదివితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ప్రభువుని హత్తుకొనండి, ప్రభు రాజ్యాన్ని ఎల్లప్పుడూ మీ దృష్టిలో పెట్టుకోనండి. ప్రభు ఖచ్చితంగా మన కొరకు సిద్ధపరిచినటువంటి స్థలం ఉంది. అది శాశ్వత కాలం ఉండేది, స్థిరమైనది. ఆ పరలోక రాజ్య భాగ్యం ముందు మనం ఏది కూడా లక్ష్య పెట్టదగినవి ఈ లోకంలో ఏది లేదు. కాబట్టి ప్రభు వైపు చూద్దాం. ఆయన మన కొరకు సిద్ధపరిచి ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవడం కోసం ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలతో, యథార్థతతో, నీతితో జీవించుదాం. దేవునికి మహిమను తీసుకుని వద్దాం. అట్టి ఆశీర్వాదమును దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్ చెప్దామా? ఆమెన్. తర్వాత మనం చదివినటువంటి భాగంలో ఒక భాగమే చెప్పుకున్నాం. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది అని మరొక మాట ఉంది. అది వచ్చే బుధవారం నాడు మనం నేర్చుకుందాం. ఎక్కువ సమయం సరిపోవడం లేదు కాబట్టి ఒక్కొక్కటి చెప్తున్నాను. మనం మత్తయి సువార్త యొక్క ధ్యానములను ప్రారంభించుకొని 13వ అధ్యాయం వరకు వచ్చాం. కాబట్టి ఇలాగున్న మత్తయి సువార్త అంతటిని క్రమంగా మనం పూర్తి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. క్రమంగా ఏ ఒక్క సందేశాన్ని మీరు పోగొట్టుకోకుండా ప్రతి వారము రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన అంశాలు ఏమైనా ఉన్నాయండి? ఏమన్నా నూతనమైన ప్రత్యేకమైన